మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి బెయిల్ మంజూరు కావడంపై ఆయన కుమార్తె కాకాని పూజిత హర్షం వ్యక్తం చేశారు. 85 రోజులకు పైగా తన తండ్రి జైల్లో అక్రమ కేసుల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న తీరు కుటుంబాన్ని మానసిక క్షోభకు గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి కక్ష సాధింపుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కాకాని పూజితతో మా కరెస్పాండెంట్ లోకేష్ ఫేస్ టు ఫేస్. నెల్లూరు జిల్లాలో సీనియర్ వైసీపీ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా 8 అక్రమ కేసుల్లో ఇప్పటికే అరెస్ట్ అయ్యి ఆయన దాదాపు 80 రోజులుగా పైగా కూడా ఇప్పటికే రిమాండ్ ఖైదీగా నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ చివరి కేసులో ఏపీ హైకోర్టులో ఆయనకు బెయిల్ మంజూరైంది. ఈ నేపథ్యంలోనే రేపు కాకాని గోవర్ధన్ రెడ్డి విడుదల కానున్నారు. ఈ నేపథ్యంలోనే ఇన్ని రోజుల పాటు కుటుంబ సభ్యులు అనుభవించినటువంటి క్షోభ కావచ్చు, కూటమి ప్రభుత్వం అక్రమంగా బనాయించినటువంటి కేసుల వ్యవహారాలపైన కావచ్చు, ఏ విధంగా స్పందిస్తారు మనతో పాటు కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె, అదేవిధంగా జిల్లా వైసీపీకి సంబంధించినటువంటి మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత ఉన్నారు. మేడం, ఎలా చూడాలి? అంటే దాదాపు 80 రోజులకు పైగా నిర్బంధం అనేది చెప్పాలి. దీన్ని ఒక అక్రమ కేసులు, దాదాపు 8 అక్రమ కేసులు, చేయనటువంటి నేరాలు, అసలు లేనటువంటి సాక్ష్యాధారాల్లో అరెస్ట్ అయినటువంటి పరిస్థితులు, ఎలాంటి క్షోభ అనుభవించింది కుటుంబం మొత్తం? ఎలా చూస్తున్నారు? ఇప్పుడు బెయిల్ రావడంతో ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇంట్లో? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా గ్రాండ్ మదర్ మా నాన్నమ్మ చాలా హ్యాపీ అయిపోయిందండి. వచ్చేస్తున్నాడు కొడుకు అని అంటే ఆ బాధ అనేది మనం ఎవ్వరం కూడా ఊహించలేము. బట్ అందరికీ ఒక నమ్మకం గట్టిగా ఏముందని అంటే భగవంతుడు మా తోడు ఉన్నాడు, న్యాయం గెలుస్తుంది, ప్రతి ఒక్కళ్ళు మా వైపు న్యాయం ఉందని చెప్పి మా కుటుంబ సభ్యులు అయితే మా సర్వేపల్లి కుటుంబ సభ్యులు అందరూ కూడా నమ్మకంతో ఉన్నారు. ఖచ్చితంగా గోవర్ధన్ రెడ్డి గారు వెనక్కి వస్తారు అని చెప్పి అదే నిజమైంది. ఈరోజు బెయిల్ మీద వస్తున్నారు. రేపు ఈ కేసులు కూడా అడ్రస్ లేని కేసులు కాబట్టి అడ్రస్ లేకుండా పోతాయి. మొదటగా ఏదైతే ఈ కేసులు అన్నింటిలో కూడా మొదట నమోదు చేసింది వేరే వ్యక్తుల పైన, ఇంకా అదర్స్ నేమ్స్ అంటూ దాంతో ఉన్నటువంటి పేర్లలో మధ్యలో కాకాని గోవర్ధన్ రెడ్డి గారి పేరు చేర్చి ఒక్క బెయిల్ వస్తుందనేటువంటి తరుణంలో మరో కేసు బనాయించడం. సో ఇవన్నీ పరిస్థితులను ఎదుర్కోగలిగారు మీరు? ఎలా అనుభవించారు? ఆ క్షోభ ఎలా? అంటే రోజు అందరూ వచ్చి చాలామంది అనేవాళ్ళు ధైర్యంగా ఉన్నారమ్మా అని చెప్పి. ధైర్యంగా ఉన్నాము, కానీ మనసులో బాధ అయితే ఉంటుంది. నేను చాలాసార్లు చెప్పాను, నాకు నా జీవిత కాలంలో ఒక వారం రోజులు ఎక్కడైనా వెళ్ళినప్పుడు తప్ప మా నాన్న వదిలిపెట్టిన ఉన్న దాఖలా లేదు. ఆడపిల్లనైనా కానీ ఆయన అంత దగ్గరగా పెట్టుకొని ఉండేవాళ్ళు నాళ్ళు. అటువంటిది నేను కానీ నా కొడుకు పాపం మా నాన్న ఫోటో ఎక్కడ కనిపిస్తే అక్కడికి వెళ్ళిపోయేవాడు. వెంటనే తట్టి తాత అంటుంటే మనసుకి ఎంతో కష్టం వేసేది. ఫస్ట్ వాడు రేపు వాళ్ళ తాతయ్యని చూసి చాలా సంతోషపడిపోతాడు. అదే దానికోసం వెయిట్ చేస్తున్నాం మేమందరం. సో రేపు ఎన్ని గంటలకు విడుదల కాబోతున్నారు? ఏ విధమైనటువంటి స్వాగతం నాన్నగారికి ఉండబోతుంది మేడం? అంటే చేతికి ఇంకా దానికి సంబంధించినటువంటి ఆర్డర్స్ రాలేదు. దాన్ని బట్టి రేపే రిలీజ్ అవుతారు. మరి పొద్దున లేకపోతే కొంచెం సాయంకాలంగా అనేది వీ హ్యావ్ టు వెయిట్. అది మొత్తం మీద 80 రోజులకు పైగా కూడా మానసిక క్షోభ అనుభవించాం. కుటుంబం మొత్తం కూడా ఎట్టకేలకు తన తండ్రి గోవర్ధన్ రెడ్డి తిరిగి ఇంటికి వస్తున్నారన్నటువంటి తరుణంలో బంధువులంతా కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ అక్రమ కేసులు ఏ విధంగా బనాయించారనేది నెల్లూరు జిల్లా వ్యాప్తంగానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా గమనించారు. ఇక మిగిలినటువంటి అక్రమ కేసులు బనాయించడానికి కూడా ఏమీ లేవు, ఇంకా నిర్బంధాలు ఒకటే మిగిలాయి. ఆ దిశగా కుటుంబ ప్రభుత్వం కనుక ఆ చర్యలకు పాల్పడితే ప్రజలే సరైనటువంటి సమాధానం చెప్తారని చెప్పి కూడా బెయిల్ పైన కాకాని పూజిత హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే చూసాం. వీడియో జర్నలిస్ట్ భద్రత లోకేష్ రిపోర్టింగ్ ఫర్ సాక్షి టీవీ, నెల్లూరు.